హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా అండ్ ఎగ్ కర్రీ అనేది చేసుకోబోతున్నాము. సో దానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి పెద్ద ఉల్లిగడ్డలు 2 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చివాసన పోయి మంచిగా ఉడికేంత వరకు అండ్ లైట్ పింకిష్ కలర్ వస్తుంది. సో అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత సో చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో పింకిష్ కలర్కి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం 1 టేబుల్ స్పూన్. సో పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకుందాం. పచ్చివాసన అంతా పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ అనేది మిక్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. సో ఇది కూడా బాగా కలిసింది కదా. సో కలిసింది కాబట్టి చూడండి బాగా ఉడికింది. సో ఇప్పుడు మనం టమాటా అనేది వేసుకుందాం. సో ఇది 1/2 kg టమాటా అన్నమాట. సో టమాటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాం. సో సాల్ట్ మొత్తం టమాటాలో బాగా కలిసేలా కలుపుకుందాం. సో ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా ప్రాసెస్ చేసుకుందాం. చూడండి ఇది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు సో వాటర్ అనేది పోయింది, కొంచెం ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కారం అంతా టమాటాలో కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం, కలుపుకుందాం. సో చూడండి ఇది బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఆయిల్ కూడా మొత్తం కారం వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై అయింది కారంతో పాటు. సో ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో ఒకసారి కలుపుకొని సో ఇందులో గుడ్లు అనేది వేసుకుందాం. సో నేనైతే 4 eggs అనేది యూస్ చేశాను. సో 4 eggs వేసాను. సో మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడకనిద్దాం. సో ఇప్పుడు ఉడికిన దాన్ని రివర్స్ చేసుకుందాం.
సో ఇంకో 2 మినిట్స్ అనేది ఉడకనిద్దాం మూత పెట్టి. చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. సో అది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అయిపోయింది కర్రీ అనేది. సో సింపుల్గా ట్రై చేయండి మీరు కూడా, రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. So thank you for watching the video. Like, share, subscribe to my channel.